30నే పట్టాలపైకి అమృత్ బజార్ ఎక్స్‌ప్రెస్‌లు. దేశంలో మరో కొత్త తరహా రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వందే భారత్ తరహాలో అమృత్ బజార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. అయోధ్యలోని ఓ విమానాశ్రయాన్ని 6 వందే భారత్ రైలును ప్రధాని మోడీ డిసెంబర్ 30న ప్రారంభించనున్నారు. అదే రోజు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను కూడా పచ్చజెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక రైలు ఢిల్లీ దర్భంగా మార్గంలో, మరో రైలు బెంగుళూరులోని మాల్డా, బెంగుళూరు మధ్య అందుబాటులోకి రానుంది. అయితే దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అమృత్ బజార్, అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నాన్ ఏసీ పుష్‌ఫుల్ రైళ్లనమాట ఇవి. ముందు, వెనక ఇంజిన్‌లయితే ఉంటాయి. దీనివల్ల తక్కువ సమయంలో రైలు వేగాన్ని అందుకోగలతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. ఇందులో 22 కోచులైతే ఉంటాయన్నమాట. 12 ఏమో సెకండ్ క్లాస్ 3 టైర్ ఇక్కడ స్లీపర్‌లుగా కాగా, 8 ఏమో జనరల్ సెకండ్ క్లాస్‌లుంటాయి. 2 ఏమో గార్డ్ కంపార్ట్మెంట్‌లుంటాయి. ఈ 2 కంపార్ట్మెంట్‌లోనే కొంత భాగాన్ని మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ రైళ్లు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయన్నమాట. అయితే వీటి టికెట్ ధరలు, ఏ ఏ ప్రాంతాల్లో వీటిని తీసుకురానున్నారు అంటే వివరాలన్నీ కూడా త్వరలో అయితే రాబోతున్నాయి మనకి. మొత్తం మీద ఈ నెల 30 నుంచి అయితే ఈ కొత్త రైళ్ళు అయితే అందుబాటులోకి రాబోతున్నాయన్నమాట. వందే భారత్ రైల్లోని స్లీపర్స్ అయితే లేవు కాబట్టి, అదేవిధంగా టికెట్ ధరలు ఎక్కువ కాబట్టి దీన్నైతే పేదవారి కోసం తీసుకొస్తున్న రైలు కింద భావిస్తున్నారు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో